ఆటోలు చూడండి, నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. నేనే భయ 1000 మే లేలో ఏదో స్విమ్మింగ్ పూల్ అనుకొని దూకినట్టు దూకుతున్నాడు. ఏడి అడ్రస్ లేడేంటి బ్రో? హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మేము వారణాసిలో ఉన్నాం అనమాట. ప్రజెంట్ మేమున్న లొకేషన్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడే మన రూమ్ కూడా తీసుకున్నాము. లాస్ట్ నైట్ అయితే ఇక్కడే చేసాము. ప్రస్తుతం అయితే మనము వారణాసిలో ఉన్న 84 ఘాట్స్ కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే వారణాసి వీధుల్లో ఉన్నాము. ఈ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు ఈ స్ట్రీట్స్ అన్నీ భలే జాతరగా ఉన్నాయి. హరిశ్చంద్ర ఘాట్ వెళ్ళే రోడ్లో ఈ ఆటోలు చూడండి, నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఆగ్రా బాబు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు భలే తెలుగు మాట్లాడుతున్నారు. ఎక్కడ బ్రో? ఎక్కడ? నేను ఒకసారి సిమ్ స్లాట్ పిన్ తెచ్చుకుంటాను వెళ్ళి. ఎక్కడ? నిన్న ఇడ్లీ దోశ అన్నారుగా, ఇక్కడే ఉంటాయి. ఓకే, పూరి దోశ కవర్ చేద్దాం. ఉంటుంది ఇప్పుడు. చలో దా మోహన్ బ్రో. సరే కానీ. సో ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేద్దాము. ఇంకోండి ఇక్కడ పూరి దోశ ఇవన్నీ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే పూరి, ఇడ్లీ లేదు, చోలే భటూరే ఇవన్నీ మన వల్ల కాదులే కానీ జస్ట్ పూరి వేసేద్దాం. ఇక్కడ వేడివేడిగా పూరి అయితే తీసుకున్నాం మనం. ఇప్పుడు మనకు ఆ ప్లేట్లో పెట్టేసి ఇచ్చారు. అండ్ మన బ్రో తింటున్నాడు. బ్రో ఏంది, ఎలా ఉంది? బాగుందా? ఇంకా నేను ట్రై చేస్తాను. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము అక్కడ. అండ్ ఇప్పుడైతే మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి బోట్లో మనం అన్ని 84 ఘాట్స్ ప్లస్ కొత్త ఘాట్స్ యాడ్ అయ్యాయంట, అవన్నీ చూద్దాము. అండ్ ఈ పక్కన షాప్స్ వాళ్ళు అయితే వెంటబడి మరి పిలుస్తున్నారు కొనుక్కోమని. చింటూ అండ్ కో. ఓకే సరే పద. ఏది ఈ రోడ్డా? ఇది గోపురాలు ఉన్నాయి అన్నీ, అందుకే అక్కడ కూడా ఎంట్రన్స్ బాగుంటుంది గోపురం. ఓకే ఇవ్వండి, ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాం. ఇలా వెళ్తే మెయిన్ రోడ్లో వెళ్ళిపోవచ్చు, బట్ మనం ఎట్లా ఈ గల్లీలో వెళ్దామని. సారీ అంకుల్, సారీ, అడ్డంగా నుంచి ఉన్నా పాపం ఆయనకి. భలే ఉన్నాయి సందులో ఇల్లులన్నీ. ఈ చిన్న సందుల్లో మాత్రం మామూలుగా లేదు, జాతర అసలు. ఈ మనుషుల కంటే బండ్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బండ్లో రావటం, వెనకాల నుంచి హార్న్, ధూమ్ ధామ్ ఉంది అసలు అంతా. ఎవడో తిడుతున్నాడో తెలియట్లా, ఎవరు ఏమంటున్నారో కూడా తెలియట్లా. పక్కన వాళ్ళు ఏదేదో అరుతున్నారు. అమ్మో, ఈ బొడ్డ సందులో కూడా రిక్షాలు తిరుగుతున్నాయి, ఆటోలు కూడా తిరుగుతున్నాయి అప్పుడప్పుడు. ఇందాక ఒక ఆటో వెళ్ళి వీడియో తీసేటప్పుడు జంపాడు. ఈ రిక్షా చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది, బుల్లెట్ వెళ్ళిపోతుంది. ఏంటిది? ఇది ఆశ్రమం అనుకుంటుంది. ఇది ఒక ఆశ్రమం అయి ఉంటుంది. ఆశ్రమం, సత్రం. ఇందాక చెప్పాను కదా, బుడ్డ ఆటోలు కూడా వెళ్ళిపోతున్నాను ఇక్కడ. ఇవన్నీ పోలీసు నడుస్తున్నాడు ఆటో ఎందుకు వచ్చిందని. ఇదేం ఘాటు? గంగా ఘాట్. ఈ గంగా ఘాట్ నుంచి మనం హరిశ్చంద్ర ఘాట్లోకి ఎంటర్ అవుతాం. లోపల నుంచా? ఓకే ఆ ఘాట్ నుంచి వెళ్దాం లోపలికి. ఓకే అయితే ఆ ముందు ఇంకో ఘాట్ ఉంది, ఆ ఘాట్ నుంచి మనం పక్క ఘాట్ నుంచి హరిశ్చంద్ర ఘాట్లోకి ఎంటర్ అవుదాం అన్నారు. నడిచి రావాలి. హస్కీ ఉన్నట్టుంది, ఇది హస్కీ ఉన్నట్టుంది. అది ఈ ఆశ్రమే ఇవన్నీ మఠం. ఇక్కడే అన్ని షాపులు అన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి అన్నీ. లోపలికి ఇంకా చాలా ప్లేస్ ఉంది, బట్ అన్నీ రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతాము ఘాట్లోకి. భలే చల్లగా ఉందా బ్రో. ఇది లోపల టన్నెల్ ఉన్నట్టు ఉంది. మనం ఒక బిల్డింగ్ కింద నుంచి వెళ్తున్నాం, అంటే కింద అంటే అండర్ గ్రౌండ్ కాదు, దీనిపైన స్లాబ్ వేసి దీనిపైన బిల్డింగ్ ఉంది, దాని లోపల నుంచి వెళ్తున్నాం మనం డైరెక్ట్గా గంగా దగ్గరికి.
మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వేడి వచ్చేసింది. మధ్యలో ఉన్నంతసేపు చల్లగా ఉంది. ఓకే, వాటర్ ఏంటి ఎంత తక్కువ ఉన్నాయి? ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ దాకా కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఘాట్లు పై దాకా కూడా మట్టి. ఓకే, ఇదేం ఘాట్ ఇది? కేదార్ ఘాట. అలా బద్రీనాథ్ టెంపుల్ ఉన్నట్టు ఉంది ఇది. బద్రీనాథ్ టెంపుల్ ఇలాగే ఉంటుందన్న. ఇంచుమించు ఎట్లానే ఉంటుంది. ఐ మీన్ ఈ కలర్ అండ్ ఈ ఆర్ట్ టైప్లో ఎట్లానే ఉంటుంది. ఇంచుమించు కూడా ఇలాగే ఉంటుందన్న. ఇంచుమించు అంటే ఆ కలరు అది కాంబినేషన్స్ అన్నీ అలానే ఉన్నాయి. బోట్లు ఇవన్నీ ఇక్కడే బాగా చేస్తున్నారు. అండ్ సిఎన్జి ఫిట్మెంట్ చేస్తున్నారు అనమాట చాలా వరకు బోట్స్కి. అది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా సిఎన్జి బండ. అక్కడ కూడా ఒక 2 ఉన్నాయి. ఇది మన ఘాట్, తెలుగు వాళ్ళది. ఐ మీన్ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టించిన ఘాట్. అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇదిగోండి ఈ ఘాట్. ఇప్పుడు మనం వచ్చిన ఘాట్ అదే. ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్దాం. సో ఫైనల్లీ అయితే మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వచ్చేసాము. అండ్ అది కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా కట్టె పొలాలను అక్కడ కేజీల లెక్క అమ్ముతున్నారు. ఇదిగోండి ఇవన్నీ శవాలు తగలబెట్టే పాయింట్స్. ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇంకొకటి. ఇదిగోండి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఏంటి బ్రో ఎంత ఉన్నాయి? ఏంటి ఎంత ఉన్నాయి? ఏం తిని అవుతున్నాయి ఎంతగానంగా? భలే ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చారు దహనం కోసం. ఒరే 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 ఏంటి ఇది మీదకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ. కాసేపట్లో స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. అయితే స్టార్ట్ అయింది. నిప్పులు వేసారు ఫస్ట్ దాని మీద, అది గాలికి అలా అదే ఫైర్ అంటుకుంది మంచిగా. ఇంకెవ్వరు ఉండరు ఇక్కడ, మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళు. లైఫ్ ఎక్కడితో ఎండ్ అయిపోయిందిగా. వెళ్ళిపోతున్నారు, ఇంకెటోళ్ళట్టు వెళ్ళిపోతున్నారు. ఆ గాలి తగిలి ఆరిపోకుండా మొత్తం నీట్గా చుట్టూ కప్పుతున్నాడు. సో అది మధ్యలోనే మండటం స్టార్ట్ అవుతుంది అంతే కదా. మన సైడ్ పైన పెడతారు, ఇక్కడ కింద పెడుతున్నారు అంతే. ఇక్కడ ఏం వాడట్లా, చెప్పాలంటే పొయ్యిలాగా ఉంది. పొయ్యిలాగా అవునవును. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. మన సైడ్ అయితే ఇలా ఉండదు. మన మోహన్ భయ్య బోట్ అతన్ని సెట్ చేస్తున్నాడు. మేము 800 ఇస్తా అంటున్నాం, ఆయన 1200 అడుగుతున్నాడు. ఇదిగోండి ఈ బుడ్డ బోట్ ఉంది కదా, ఈ బుడ్డ బోట్లో మణికర్ణిక ఘాట్ నుంచి అస్సీ ఘాట్ వరకు మొత్తం అన్నీ తిప్పుతాడంట. అండ్ ప్రస్తుతం అయితే మనం హనుమాన్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇది హనుమాన్ ఘాట్. ఎండ పేలిపోతుంది అసలు, మామూలుగా లేదు. అసలే నిన్నంతా మాకు గడిబిడి గందరగోళం అయింది. ఇవాళ ఏమవుతుందో చూద్దాము. भैया कितना लगेगा?
वहाँ स्टैंड करेंगे कितना लेगा फाइनल बोलो कितना लेगा 1200 बताया है आपसे ज़्यादा ये नहीं कि आपको 2000 ब्रो 1000 रुपये देगा ले लो 1000 रुपीज़ 1100 कर दीजिए 1000 रुपीज़ फाइनल कर दो 1000 ले लो नहीं नहीं भैया 1000 में ले लो हम बहुत घूमना है फिर वीडियो आएगा तो अच्छा नहीं भैया हम बहुत घूमना है देखो बजट में घूम रहे हैं हम 2000 रुपया दीजिए आप नहीं 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 वैसे नहीं बोल रहे थोड़ी भीड़ भी उतना ज़्यादा नहीं है ना अब 1100 सुप नहीं भैया 1000 ले लो 1000 ले लो 1000 ले लो भैया आपका नहीं हमारा नहीं हो जाएगा ले आओ बोट ले आओ जाओ ఎందు బ్రో నేను వచ్చి సెట్ చేసిన దాకా మీరు గందరగోళం చేశారు ఆయనతో నువ్వు చెప్తానే అన్నాడు మాట ఇది మరీ నేనేదో మామూలుగా గట్టిగా వీడియో తీసారండి గట్టిగా అన్న అంతే అయిపోయింది ఇక అట్లాంటి బోటు తెస్తాడు నాకు తెలిసి ఇలాంటి బోటే వస్తుంది ఓకే ఓకే దా పద 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 అక్కడికంట పెద్ద పట్ట ఉన్న బోటే తెస్తున్నాడు అనుకున్నా పైన కానీ అది కాదంట దాని పక్కన ఉన్న బోట్ అంట ఓ అలా చోటవాలా ఎండ ఇంకా అదిరిద్ది ఇది అనుకున్నా దీనిపైన అయితే గ్రీన్ కలర్ పట్ట ఉంది కొద్దిగా నీడగా ఉంటుంది అనుకున్నా బట్ ఇదంట చూద్దాం ఏముంది ఇక్కడే స్నానాలు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి मैक्सिमम अन्नी सीएनजी बोट लो नहीं भैया आपका सीएनजी बोट है क्या आपका सीएनजी बोट है ये भी सीएनजी है सब सीएनजी है यहाँ कोई मिसिंग बोट नहीं है पूरा सीएनजी पूरा टोटल सीएनजी बोट है सब मोदी की फ्री में दिया है और नहीं మొత్తం మోడీ గారు మొత్తం అన్ని ఫ్రీగా ఇచ్చారంట सीएनजी కిట్లు सीएनजी किट दिया क्या सीएनजी किट दिया बोट के लिए हाँ सीएनजी है सब गैस ఓకే మొత్తం గ్యాస్ సిస్టమే గవర్నమెంట్ ఇచ్చిందంట అంటున్నాడు మనోడు కుర్రోడు మోడీ గవర్నమెంట్ ఇచ్చారని దా వచ్చే గొడవ పడ మాకు ఆడితే ఎందుకు ఇంకా ఏంటి ఊరు నాయను వీడియో తీసుకుంటున్నానా కానీ బోట్ మాట్లాడినాం ఇప్పుడే బోట్లలో అయితే మామూలుగా ఉండదు మోహన్ భయ్య అది ప్రొఫెషనల్ అయిపోయాడు ప్రొఫెషనల్ కాదు బ్రో మీరు మాట్లాడడం అంతసేపు మేము మాట్లాడినాం ఒక్కడి కూడా మాట్లాడలేదు రాగానే ఎట్లా మాట్లాడినాడు ఇప్పుడు మనకి గైడ్ అంతా వచ్చేసి ఈయననే తెలుగు వద్దా భయ్య ఆప్కో తెలుగు వస్తుందా లైట్గా చెప్తాడు తోడా ఇండియా ఇదే ఈ హనుమాన్ ఘాట్ దగ్గర నుంచే మనం ఇందాక స్టార్ట్ అయ్యాము ఇప్పుడు అన్న ప్రొఫెషనల్గా మనకి గైడ్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట ఎండ కొడుతుందిలే కానీ గాలి మాత్రం చల్లగా వేస్తుంది अस्सी घाట్లో మనకి డైలీ మార్నింగ్ మనకి గంగారతి అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది అంటే ఇక్కడ గంగారతి अस्सी घाట్లో గుర్తుపెట్టుకోండి మార్నింగ్ గంగారతి చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ अस्सी घाట్కి వచ్చేయండి కొద్దిగా సందడిగా ఉంటుంది అండ్ బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఎర్ర కలర్లో టవర్ కనిపిస్తుంది కదా ఇది ఈ మన సిటీ మొత్తానికి వారణాసి సిటీ మొత్తానికి వాటర్ సప్లై చేసే ఘాట్ అంట ఇది బదానీ ఘాట్ ఝాన్సీ మాతా టెంపుల్ జానకి మాత ఘాట్ ఉంటుంది టెంపుల్ కూడా ఉంది అక్కడ మనకి అబ్బో ఇందాక వచ్చినప్పుడు ఎండ పేలిపోయింది బట్ ఇప్పుడు మాత్రం భలే కూల్గా ఉంది ఇటు తిరిగేసరికి అంటే మనం గంగాకి ఎదురుగా వెళ్తున్నాము ఇదిగోండి ఇట్లా వెళ్తున్నాం కదా వాటర్ ఫ్లో మన కిందకు ఉంది సో అందుకనే చల్లగా వస్తుంది సో అక్కడ నుంచి ఇక్కడికే కనీసం ఒక 4-5 ఘాట్స్ మనం కవర్ చేస్తాము మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా మూవీ షూటింగ్ ఎక్కడే జరిగిందంట రాజాఘాట్లో ఇదిగోండి ఆ లొకేషన్ ఇదే నారద్ ఘాట్ పక్కనే రాజాఘాట్ ఉంటుంది ఇక్కడ అసలు క్రౌడ్ చాలా తక్కువ ఉంది షూటింగ్కి మంచి ఈజీగా ఉన్న ప్లేస్ ఈ ఘాట్ మొత్తం ఇగోండి ఇక్కడ నారద్ ఘాట్ రాజాఘాట్ అండ్ పక్కన బాబు పాండే ఘాట్ ఇగోండి ఈ 4 ఘాట్లు కూడా చాలా బాగుంది అనమాట కంటిన్యూస్గా స్టెప్స్ ఒకే లైన్లో ఉన్నాయి మొత్తం ఇగోండి అక్కడ నుంచి ఇగోండి అక్కడ కనిపిస్తుంది కదా విష్ణు రెస్ట్ హౌస్ అని అక్కడ దాకా చాలా నీట్గా ఉంది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తగ్గిపోయింది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దశస్వమేధ ఘాట్ అనమాట ఇది ఇక్కడ మనకి గంగా హారతి అనేది జరుగుతుంది డైలీ ఈవినింగ్ 6 కల్లా మీరు ఇక్కడికి వస్తే కనుక గంగా హారతిని అయితే మీరు దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మీరు టెంపుల్కి కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు బట్ కంపేర్ టు కొత్తగా కట్టారు కదా పక్కన ఉంటుంది ఘాట్ ఒకటి దానికంటే ఇది చాలా బెటర్ అనమాట ఎందుకంటే గంగారతి చూసుకోగానే మీరు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బట్ కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది 500 to 600 మీటర్స్ ఉంటుంది అనమాట మనకి టెంపుల్ అండ్ మీరు గంగారతి మార్నింగ్ చూడాలంటే నేను ఇందాక చూపించాను కదా अस्सी घाट्కి వెళ్ళిపోయారు అనుకోండి మార్నింగ్ 5 o'clock కల్లా మీరు
అక్కడ గంగారతి చూడొచ్చు. ఈవినింగ్ కావాలంటే కనుక ఈ ఘాట్ దగ్గరికి అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో అదనమాట బ్రో. పక్కానా 100% కింద పెట్టానా? డౌటే లేదన్నా. ఎందుకు బ్రో? చాలా లోతు ఉంటుందంట మరి. ఏం కాదు. ఏం కాదా? చూసుకుందామా? చూసుకుందాం. భయమేదా అన్న? బరాబర్ భయమేదా? భయ్యా పత్తర్ నయ్యా నిచ్చే. ఏంది బ్రో, నిజంగా దూకుతావా? 100% బ్రో. మొత్తం బొగ్గులు ఉన్నాయి, జాగ్రత్త గుచ్చుకుంటే. గంగలో దూకేస్తున్నాడు అన్నయ్య. అటు నుంచి వెళ్ళు. ఇక్కడ ఆల్రెడీ అందరూ ఇక్కడ పక్కనే కొద్దిగా నీట్గా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. మనోడు అటు వెళ్తా అంటున్నాడు. కమాన్ దూకు. ఫోకస్ అంతా నీ మీద పెట్టా. కమాన్. ఇయ్యి ఏదో స్విమ్మింగ్ పూల్ అనుకొని దూకినట్టు దూకుతున్నాడు. ఏడి అడ్రస్ లేడేంటి బ్రో? ఉర్రి ఇక్కడ దూకినోడు అక్కడికి వెళ్ళాడు. సరిపోయింది. గంగ అనుకున్నా స్విమ్మింగ్ పూల్ అనుకున్నా బ్రో. అమ్మో దా వచ్చా వద్దు. ఇక్కడ నుండి ఇక్కడ దూకి అక్కడ తేలేడు మనిషి, మామూలుడి కాదు. ఇక్కడ అందరు మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర 1-2 శవాలే ఉన్నాయి అనమాట. ఇక్కడ మాత్రం ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 10-20 ఉంటాయి ఇక్కడ. మనం అసలు లెక్క పెట్టలేము, చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ పుల్లలు చూడండి ఎన్నో ఉన్నాయో, మంచి గుట్లు కట్టేశారు. సేమ్ హరిశ్చంద్ర ఘాట్లో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది. సో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మణికర్ణిక ఘాట్లో ఎంత క్రౌడ్ ఎక్కువ ఉందో కంపేర్ టు హరిశ్చంద్ర ఘాట్. సో ఇక్కడే మనకి ఎక్కువ బాడీస్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ మన హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది సారీ హనుమాన్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇందాక ఇక్కడే కదా మనం బోటింగ్ అయింది, మళ్ళీ ఇక్కడే దిగాము. 24/7 డబ్బులు ఇచ్చా? 1000 రూపాయలు ఇచ్చాము. అది ఓకే భయ్యా, బాయ్. థ్యాంక్ యూ భయ్యా. సో అది మొత్తం అన్ని ఘాట్స్ తిరిగేసి మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే ఒక ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏరియా, ఇదంతా వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అనమాట. మనం ఇందాక కింద నుండి చూసాము, ఇది పైన అనమాట. ఇదంతా ఈ ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం నీట్గా క్లియర్ చేసేసి కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ క్రిమేషన్ చేయడం కోసం అనేది ఈ ప్లేస్ అంతా నీట్గా చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంట. మనకి కమింగ్ ఫ్యూచర్ చెప్పలేము, ఒక 6 months 1 yearలో క్లియర్ అయిపోతుందంట రెడీగా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పుల్లలో, ఇవన్నీ వచ్చేసి మనం ఇందాక సేమ్ కింద చూసాం కదా, సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయి కట్టెలు మొత్తం. ఇవన్నీ మన హరిశ్చంద్ర ఘాట్లో జరుగుతాయి కదా, దహనం జరగడం కోసం వాడే అనమాట. ఇక్కడ పక్కన చూస్తే రైట్ సైడ్ ఇవి ఉన్నాయి కదా పాడే, ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. పూజ అయిపోయాక మొత్తం అన్నీ దీని మీద వేసుకొని నీట్గా తీసుకెళ్తారు. అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి. మాకు మొత్తం అన్ని ఘాట్స్ తిరిగి రావడానికి అయితే ఆల్మోస్ట్ 2.5 hours నుంచి 3 hours పట్టింది. ఎండలో బాగా ట్యాన్ అయిపోయాము అనమాట, బాగా వీక్గా కూడా అయిపోయాము అట్ ది సేమ్ టైం. సో ఫైనల్లీ అదిగోండి కనిపిస్తుంది కదా మహాదేవ్ గెస్ట్ హౌస్ పక్కనే మన హరిశ్చంద్ర గెస్ట్ హౌస్ ఉంది. సో చలో మనం వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకుందాం. హే చింటూ, సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. స్టే ట్యూన్.